ప్రస్తుతానికి ఈ గుడ్డు ఎవరిదో చెప్పడం చాలా కష్టం, కానీ ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి. చెప్పండి షేర్ఖాన్, మేమేం చెయ్యాలి? నాకు తెలిసి ఈ గుడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోండి. దీనికి ఎటువంటి హాని జరగకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒకరోజు ఈ గుడ్డు పగిలిపోతుంది, అందులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది అసలు ఈ గుడ్డు ఎవరిది అని. అలాగే షేర్ఖాన్. షేర్ఖాన్ మోంటూ కోతికి చెప్పి ఆ గుడ్డును ఎలుగుబంటి గుహలో పెట్టించాడు. ఆ తర్వాత ఎలుగుబంటి భోజనం మొదలుపెట్టింది. ఈ మాంసం ఎంత రుచిగా ఉందో, మజా వచ్చింది. ఎలుగుబంటి మాంసం తిని ప్రశాంతంగా నిద్రపోయింది. పొద్దున్నే తనకి మెలకువ వచ్చి చూస్తే మాంసం అక్కడ్నుండి మాయమైపోయింది. తను ఆశ్చర్యపోయాడు. అరే 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 అరే, ఏంటి ఇలా జరిగింది? నా మాంసం ముక్క ఎక్కడికి పోయింది? అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చింది. ఎలుగుబంటి, నిన్న రాత్రి గుడ్డు నీ దగ్గరే ఉంది. అది క్షేమంగానే ఉంది కదా? అదిగో గుడ్డు క్షేమంగానే ఉంది, కానీ నా ఆహారం మాత్రం మాయమైపోయింది. అయ్యో, నువ్వు నీ ఆహారం మొత్తం తినేసుంటావు. లేకపోతే ఆహారం ఎలా మాయమైపోతుంది చెప్పు?